అంతా రొటీన్. మన మల్లీశ్వరి మేడం వస్తున్నారే. అవునే, ఈరోజు టీచర్స్ డే కదా, మేడంకి విషెస్ చెప్దామా? సరే రాని విష్ చేద్దాం. సరే. అరే ఈ మంత్ శాలరీ పడ్డదరా నీకు? పడిందిరా, నీకు పడిందా? పడిందిరా. అరే నీ చెల్లికి నా గురించి చెప్పురా. ఒరే, నా చెల్లిని నీ చూపులతోనే తినేసే తట్టున్నావు. అరే మ్యాథ్స్ టీచర్ వస్తుందిరా, విషెస్ చెప్దామా? ఎందుకు? ఈరోజు టీచర్స్ డేరా. అప్పుడెప్పుడో చదువు చెప్పింది కదరా, ఇప్పుడు ఎందుకు చెప్పడం? సరే నీ ఇష్టం, పోదాం. సరే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మా. హ్యాపీ టీచర్స్ డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ టీచర్స్ డే మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను రా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఇన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకుని మేడంకి విష్ చేశారు. గుడ్ స్టూడెంట్స్. అలా అంటారేంటి మేడం? చదువు చెప్పిన గురువుని మర్చిపోవడం అంటే మనకు అన్నం పెట్టిన అమ్మని మర్చిపోయినట్లే కదా మేడం. మేము ఈ రోజు ఉద్యోగాలు చేస్తూ మంచి స్థాయిలో మా కాళ్ళ మీద మేము నిలబడడానికి కారణం మీరు మాకు నేర్పిన విద్యతో పాటు క్రమశిక్షణే కదా మేడం. అలాంటిది మిమ్మల్ని ఎలా మర్చిపోతాం? చాలా సంతోషంగా ఉందమ్మా మీరు నాకు ఇలా విష్ చేయడం. నా ఒక్కదానికే కాదు, విద్యతో పాటు క్రమశిక్షణ నేర్పే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలకి ఇచ్చే ఒక పెద్ద బహుమతి లాంటిదమ్మా ఇది. చదువు చెప్పిన గురువునే గౌరవించలేకపోతే ఇంకా మా చదువులు ఎందుకు మేడం? వెరీ గుడ్ మా. మేడం సారీ మేడం. సారీ మేడం, వీళ్ళు చెప్పింది నిజమే మేడం. గురువుల్ని మర్చిపోవడం అంటే మా ఐడెంటిటీని మర్చిపోవడం. మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఉన్నామంటే అది మీరు చెప్పిన విద్య వల్లనే కదా మేడం. మీ విద్యార్థులుగా మేమిచ్చే చిన్న పలకరింపు మీకెంతో ఆనందాన్ని ఇస్తుందని మేము గ్రహించాము. హ్యాపీ టీచర్స్ డే మేడం. హ్యాపీ టీచర్స్ డే మేడం. థ్యాంక్ యూ మా. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. తల్లి తండ్రి తరువాత దైవం కన్నా ముందు గురువులు ఎందుకు పెట్టారంటే ఆ దైవం కన్నా గొప్పవాళ్ళు గురువులు. మాటల్లో కానీ చేతల్లో కానీ క్రియల్లో కానీ గురువులను ఎప్పుడు కూడా కించపరచలేదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుల కన్నా మనం ఎంత పెద్దవాళ్ళైనా ఎంత డబ్బు సంపాదించినా కానీ విద్య నేర్పిన గురువులు మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ మరవకు. ఉపాధ్యాయులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ పొద్దున